ఇక డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన 6 ఏళ్ల బాలుడు సాయి నెల 5వ తేదీన సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని భుజంపై ఎత్తుకొని కన్నీటితో ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మెడ్సీ ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణురాలు నన్నపనేని రవళి అటుగా వస్తూ వారిని చూశారు. విషయం తెలుసుకుని బాలుడిని పరీక్షించి రహదారిపైనే పడుకోబెట్టి మరీ చెప్పారు. అనంతరం అక్కడే బాలుడికి సిపిఆర్ చేశారు. ఓవైపు బాలుడి ఛాతీపై ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తికి బాలుడికి నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా 7 నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే బాలుడిని దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బైక్పై తరలించారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బాలుడికి సరిగ్గా శ్వాస అందేలా తలను కొద్దిగా కిందకు ఉంచి పడుకోబెట్టి తీసుకువెళ్లమని సూచించారు. బాలుడిని ఆసుపత్రికి చేర్చిన వెంటనే చికిత్స ప్రారంభించగా పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి తలకు సిటీ స్కాన్ చేశారు. ఎలాంటి సమస్య లేదని గుర్తించి అనంతరం బాలుడిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కాగా వైద్యురాలు రవళి బాలుడికి సిపిఆర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలోనే వైద్యురాలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.